ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. ఎన్టీపీసీకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ లో భాగంగా ఈ రోజు 6th జూన్ మొదటి షిఫ్ట్ కు సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే చూద్దాము. నెక్స్ట్ వీడియోలో సెకండ్ షిఫ్ట్ అదేవిధంగా థర్డ్ షిఫ్ట్ రెండు షిఫ్ట్లకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ అన్ని ఒకే వీడియోలో చేసే ప్రయత్నం చేశాను. సో ఇందులో మనకి సరి ఎక్కువ మొత్తంలో క్వశ్చన్స్ చాలా అరేంజ్ అయినాయి, అందుకోసమే స్పెషల్ వీడియోతో చేస్తున్నాను. అదే కాకుండా మీకు ఎక్స్ట్రా కంటెంట్ కూడా చాలా ఉంది. జాగ్రత్తగా వీడియోని చూడండి, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఆల్మోస్ట్ 100% ప్రతిది కూడా జెన్యూన్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకవేళ లేని క్వశ్చన్స్ ఉన్నా కూడా వాటికి సంబంధించినటువంటి ఎక్స్ట్రా కంటెంట్ ఉంది కాబట్టి ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. బట్ ఎక్కడ కూడా మీకు ఫేక్గా మిమ్మల్ని మ్యానిపులేట్ చేయాలని చెప్పేసి ఏం తప్పు చేయట్లేదు. నేను మీ అందరికీ ఉపయోగపడాలన్న ఉద్దేశంతో పర్ఫెక్ట్ అథెంటిక్ కంటెంట్ని మాత్రమే నేనైతే మీకు ఇస్తున్నాను. ఇదొక విషయం అయితే మర్చిపోకండి. సో మీ అందరికీ ఫస్ట్ ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను. ఆ క్వశ్చన్కి ఆన్సర్ అయితే ఫస్ట్ ఇవ్వండి. మనకు ఈ క్వశ్చన్స్ చెప్పుకుంటూ పోతే దానికి ఆన్సర్ కూడా తెలుస్తుంది. అదేంటి అంటే డిసర్ట్ వారియర్. ఓకేనా, డిసర్ట్ వారియర్ ఏ ఏ దేశాల మధ్య జరిగేటటువంటి ఎక్సర్సైజ్ అన్నమాట. డిసర్ట్ వారియర్ ఇండియా మరియు ఇంకొక దేశంతో ఈ యొక్క ఎక్సర్సైజ్ అయితే చేస్తుంది. అది ఏంటి అని చెప్పేసి కింద కామెంట్ అయితే చేయండి. తప్పు చేయకండి. డిసర్ట్ వారియర్ అంటున్నాను, ఒక్కసారి క్వశ్చన్ని జాగ్రత్తగా చూడండి. ఓకేనా, డిసర్ట్ వారియర్. ఇక చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. ఇందులో భాగంగానే ఏ రకమైన నేల అత్యధిక నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది అని చెప్పేసి క్వశ్చన్ అయితే అడిగారనమాట. హైయెస్ట్ వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఏ సాయిల్ అంటే ఏ భూమిలో ఉంటుంది అని చెప్పేసి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి క్లై సాయిల్ అనమాట. క్లై సాయిల్ అంటే బంకమట్టి నేలలు. ఒకవేళ మీకు అక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్లో బంకమట్టి నేల లేకుండా మీకు ఒకవేళ నల్ల నేల అని చెప్పేసి ఉన్నా కూడా మీకు అది కూడా కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుంది. ఒకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, బంకమట్టి నేలలను మనము నల్లమట్టి నేలలు అని కూడా పిలుస్తాం అన్నట్టు. దీనిని మనము రేగూర్ నేలలు లేదా నల్లపత్తి నేల అని కూడా పిలుస్తాం. కాబట్టి ఇది ఒకటైతే గమనించండి. ఎక్కువ మొత్తంలో మన దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి భూమి ఏది అంటే ఈ యొక్క భూములే, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ చూసుకున్నట్టయితే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది? అయితే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అనేది ఎక్కడ జరుగుతుందంటే ఫ్రాన్స్లో అయితే జరుగుతుంది అనమాట. అయితే ఇదే కాకుండా మనకి ఇంకా మిగతా ఫెస్టివల్స్ ఎక్కడెక్కడ జరుగుతాయని చెప్పేసి ఇంపార్టెంటే. ఇప్పుడు మీకు ఏ షిఫ్ట్లో ఈ క్వశ్చన్ అడిగారు, రానున్న షిఫ్ట్లో మీకు వేరేకి సంబంధించినటువంటి ఫెస్టివల్ అడిగి అది ఏ సిటీలో జరుగుతుందని చెప్పేసి మీకు క్వశ్చన్ అడగచ్చు. కాబట్టి ప్రతి దాని గురించి నేను చెప్తా, జాగ్రత్తగా వినండి. ఇక్కడ వెనిస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ మీకు వెనిస్లో జరుగుతుంది. ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్ మీకు న్యూయార్క్లో జరుగుతుంది. టోర్మినా ఫిల్మ్ ఫెస్టివల్ సిసిలీ ఇటలీలో జరుగుతుంది. సాన్సాన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇది మీకు పార్క్ నగరం ఊటాలో జరుగుతుంది. SXSW ఫిల్మ్ ఫెస్టివల్ ఆస్టిన్ టెక్సాస్లో జరుగుతుంది. అదేవిధంగా బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇది బెర్లిన్ జర్మన్లో జరుగుతుంది. TIFF టొరాంటోలో జరుగుతుంది, ఇది కెనడాలో ఉంటుంది. అదేవిధంగా మెల్బోర్న్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వచ్చేసి మనకు మెల్బోర్న్ ఆస్ట్రేలియా జరుగుతుంది. దాంతోపాటు లోకన్ ఫిల్మ్ ఫెస్టివల్ స్విట్జర్లాండ్ జరుగుతుంది. ఎడిన్బర్గ్ అంతర్జాతీయ చలనచిత్ర ఫెస్టివల్ వచ్చేసి మనకు స్కాట్లాండ్ యూకేలో అయితే జరుగుతుంది అనమాట. ఇవన్నీ కూడా ఇంపార్టెంటే, ఇవన్నీ నోట్ చేసుకోండి, మంచిగా గుర్తుపెట్టుకోండి. కంపల్సరీ మీకు రానున్న షిఫ్ట్లలో ఏదో ఒక క్వశ్చన్ ఇందులో నుంచి పడేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతిదీ నేను మీకు పాయింట్గా చెప్తున్నా, జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 105 రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించింది అని చెప్పేసి క్వశ్చన్ అడిగారు. నిన్నటి ఒక షిఫ్ట్లో 106వ అధికరణ రాజ్యాంగ సవరణ దేనిది అని చెప్పేసి క్వశ్చన్ అడిగారు. చూసారా మనకు ఇది కూడా ఎంత ఇంపార్టెంట్ ఉందో. ఈ యొక్క 105వ రాజ్యాంగ సవరణ అనేది ఏ రాష్ట్రానికి అంటే ప్రతి రాష్ట్రం ఎవరిది అయితే వాళ్ళకు కూడా బీసీకి సంబంధించినటువంటి రిజర్వేషన్ మీ చేతుల్లోనే ఉంది అని చెప్పేసి రాష్ట్రాలకే స్వయం ప్రతిపత్తిని కల్పించేటటువంటి సవరణ ఈ 105వ రాజ్యాంగ సవరణ. ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే 2023-24 పేదరిక సూచిలో భారతదేశంలో పేదరిక శాతం ఎంత? ఓకేనా, పేదరిక శాతం ఎంత అంటే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 2023-24 చూసుకుంటే 4.9 అయితే ఉంది. ఇది మనకు నిన్న కూడా థర్డ్ షిఫ్ట్లో అడిగినటువంటి క్వశ్చన్ అనుకుంటా, ఒకసారి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే 2030 నాటికి భారతదేశం యొక్క మొత్తం పునరుత్పాదక ఇంధన సామర్థ్యం లక్ష్యం ఎంత అని చెప్పేసి క్వశ్చన్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. రీసెంట్ కరెంట్ అఫైర్ కూడా మనకు అడుగుతున్నారు. రీసెంట్గా 2 months బ్యాక్ అడిగినటువంటి అంటే జరిగినటువంటి విషయాలను కూడా మనకు ప్రజెంట్ అడగడం అయితే జరుగుతుంది. జాగ్రత్తగా మీరు వీటిని ఆన్సర్ అయితే చేయండి. సో మరి దీనికి ఆన్సర్ కనుక చూసుకున్నట్టయితే 2030 నాటికి 500 గిగావాట్ శిలాజేతర ఇంధన ఆధారిత ఇంధన ఉత్పత్తిని సాధించాలని భారతదేశం లక్ష్యంగా అయితే పెట్టుకుంది. అయితే ఈ లక్ష్యాన్ని మనం 2021లో గ్లాస్గోలో జరిగినటువంటి COP26 సదస్సులో ఏదైతే శిఖరాగ్ర సదస్సు ఉందో ఆ సమావేశంలో అయితే మనం ప్రకటించడం అయితే జరిగిందనమాట. ఈ గ్లాస్గో ఎక్కడ ఉంటుందంటే స్కాట్లాండ్లో అయితే ఉంటుంది. ఇది మనకు COP26 సదస్సు 2021లో జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అదేవిధంగా
భారతదేశంలో పర్యావరణ పరిరక్షణ చట్టం ఎప్పుడు అమలైంది? ఇది ప్రతి ఒక్క అభ్యర్థి గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం అండి. అయితే మనకు ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది 1986 నవంబర్ 19న మనము దీన్ని చట్టం చేయడం అయితే జరిగింది అనమాట. అంటే రాజ్యాంగంలో చేర్చడం అయితే జరిగింది నవంబర్ 19, 1986 గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ కొన్ని పాయింట్స్ కూడా మీరు ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఇది మనకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 253 కిందకైతే వస్తుందన్నమాట. అదేవిధంగా మానవ పర్యావరణంపై ఐక్యరాజ్య సమితి సమావేశం నిర్ణయాలను అమలు చేయడానికి ఈ చట్టం అయితే రూపొందించడం అయితే జరిగింది. ఓకే, అదేవిధంగా ఇంకో పాయింట్ చూసుకున్నట్టయితే ఆర్టికల్ 51A(g) ఏం తెలుపుతుంది అంటే పర్యావరణానికి సంబంధించినటువంటి క్వశ్చన్ వచ్చింది కాబట్టి దాని గురించి మనకు ఆర్టికల్స్లో ఏమేమి ఉన్నాయో వాటి గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఒక 51A(g) ఏం చెప్తుంది అంటే పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రతి పౌరుడిపై విధిగా, అంటే ప్రతి పౌరుడి యొక్క బాధ్యత అని చెప్పేసి తెలిపే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 51A(g) అని చెప్పేసి అయితే గుర్తుపెట్టుకోండి. ఇంకోటి కూడా ఉంది, ఆర్టికల్ 48A ఏం తెలుపుతుంది అంటే ప్రతి రాష్ట్రం పర్యావరణాన్ని రక్షించి మెరుగుపరచాలి, అదేవిధంగా దేశంలోని అడవులు మరియు వన్యప్రాణులను రక్షించడానికి కృషి చేయాలని తెలిపేటటువంటి ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 48A అని చెప్పేసి మర్చిపోకండి. ఇవన్నీ కూడా కొంచెం మనకి ఇంపార్టెంటే, రానున్న షిఫ్ట్లలో కూడా మనకు రిపీట్ కానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నేను మీకు ఇదివరకే చెప్పాను, ఇక్కడ రీసెంట్గా మనకు ఒక క్వశ్చన్ అయితే ఈ క్వశ్చన్ అయితే అడిగింది, ఇది రీసెంట్గా జరిగింది. భారత సైన్యం ఏ దేశ సాయుధ దళాలతో కలిసి సైక్లోన్ అనే సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహిస్తుంది? సైక్లోన్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సైక్లోన్ వార్ ఎక్సర్సైజ్ వాజ్ కండక్టెడ్ బిట్వీన్ విచ్ కంట్రీస్ అన్నప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి, ఇండియా అదేవిధంగా ఈజిప్ట్. ఇండియా, ఈజిప్ట్ ఈ రెండు దేశాలు కలిసి ఏదంట భారత సైన్యం, ఇది భారత సైన్యం, భారత నావీ కాదు, భారత ఎయిర్ ఫోర్స్ కాదు, భారత ఆర్మీ, భారత సైన్యం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఏ దేశము ఆపరేషన్ సైక్లోన్ అనేది సైక్లోన్ ఎక్సర్సైజ్ అనేది ఇండియా అదేవిధంగా ఈజిప్ట్ మధ్యలో అయితే జరుగుతుంది. అయితే ఇది మనకు రీసెంట్ గా కూడా జరిగింది, అది 3rd ఎడిషన్ జరిగింది అనమాట. రీసెంట్ గా 3వ కూడా జరిగింది. ఇది ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది అంటే ఫిబ్రవరి 10 నుండి 23 డేట్ వరకు మహారాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ లో జరిగింది. ఇది ఎక్కడ ఉంటుందంటే రాజస్థాన్ లో ఉంటుంది. ఇది రీసెంట్ గా జరిగినటువంటి ఎక్సర్సైజ్, మీకు రానున్న షిఫ్ట్లలో కూడా అడిగేటటువంటి అవకాశం ఉంటుంది, చూసుకోండి. అయితే దీనికి సంబంధించి మరొక పాయింట్ కూడా ఉంది, అంటే ఈజిప్ట్కి సంబంధించి మనకు ఆర్మీదే కాదండి, ఎయిర్ ఫోర్స్ది కూడా మనం చేస్తాము, ఓకేనా. ఈ ఎయిర్ ఫోర్స్ కనుక చూసుకున్నట్టయితే ఇండియా అదేవిధంగా ఈజిప్ట్ కలిసి మనము దీన్ని ఏమని పిలుచుకుంటామంటే డిసర్ట్ వారియర్ అని చెప్పేసి పిలుస్తాం. ఇంతకుముందు చెప్పాను కదా, ఈ డిసర్ట్ వారియర్ అనేది ఇండియా అదేవిధంగా ఈజిప్ట్కు సంబంధించినటువంటి ఎయిర్ ఫోర్స్, అంటే ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కండక్ట్ చేసుకునేటటువంటి జాయింట్ టాక్టికల్ ఎయిర్ ఎక్సర్సైజ్ అన్నమాట, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్, చాలా అంటే చాలా. ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటున్నా అంటే ఇప్పుడు డిసర్ట్ వారియర్ ఉంది కదా, ఈ డిసర్ట్ వారియర్ లాగానే మనకు డిసర్ట్ సైక్లోన్ అని చెప్పేసి కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. డిసర్ట్ వారియర్ ఈజిప్ట్, డిసర్ట్ సైక్లోన్ వచ్చేసి యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తోటి మనకు ఉంటుంది అని చెప్పేసి మర్చిపోకండి, ఓకేనా. డిసర్ట్ వారియర్ వచ్చేసి మనకు ఈజిప్ట్ ఉంది, డిసర్ట్ సైక్లోన్ వచ్చేసి ఇండియా అదేవిధంగా యుఏఈ తోటి ఉంటుంది. ఇది మిలిటరీ ఎక్సర్సైజ్, ఇది ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్. ఇక్కడ మాత్రం ఎటువంటి మిస్టేక్స్ అయితే చేసుకోకండి. అదేవిధంగా మరి ఇది ఎక్కడ జరుగుతుంది అని చెప్పేసి అడిగితే కనుక ఇది మనకు సాధారణంగా రాజస్థాన్లో జరుగుతుంది. సో ఇదివరకు నేను అడిగిన క్వశ్చన్కి ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ చేసినారో ఒక్కసారి కింద మరొకసారి మీరు కామెంట్ అయితే చేయండి, నేను కరెక్ట్ ఆన్సర్ చేశాను అని చెప్పేసి నేను ప్రతి ఒక్కరి కామెంట్ చూస్తా. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే 2024 భారత నౌకాదళ దినోత్సవం యొక్క థీమ్ ఏంటి? మనకు రీసెంట్గా 2024 అంటే మనకి ఎప్పుడు జరుగుతుందండి? 4th డిసెంబర్ నాడైతే మనకు నౌకాదళ నావీ డే అయితే కండక్ట్ చేస్తాము. అయితే దానికి సంబంధించినటువంటి థీమ్ ఏంటి 2024 సంబంధించి అంటే ఆవిష్కరణ మరియు స్వదేశీకరణ ద్వారా బలం మరియు శక్తి, ఓకేనా. స్ట్రెంగ్త్ అండ్ పవర్ థ్రాట్ ఇన్నోవేషన్ అండ్ ఇండిజనైజేషన్ అని చెప్పేసి అయితే గుర్తుపెట్టుకోండి. అంతకు మించి ఏం లేదు. థీమ్స్ అన్నిటి కూడా మనకు రీసెంట్గా ఇంపార్టెన్సే. నెక్స్ట్ వచ్చేసి కుషాన రాజవంశం రాజు కనిష్కుడు ఏ మతం స్వీకరించాడు అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. ఈ కనిష్కుడు ఏ మతాన్ని స్వీకరించాడండి? మనకు కనిష్కుడు 4వ బౌద్ధ సంగీతిని అయితే అతనే చేస్తాడు. సో కాబట్టి అతను బౌద్ధ మతాన్ని అయితే స్వీకరించడం అయితే జరిగింది. బౌద్ధ మతాన్ని స్వీకరించి 4వ బౌద్ధ సంగీతిని కూడా ఇతను నిర్వహించడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా చూసుకోండి, కొన్ని పాయింట్స్ నేను మీకు చెప్తాను. కనిష్కుడి పాలనలో 4వ బౌద్ధ మండలి కాశ్మీర్లో జరిగింది. ఎక్కడ జరిగిందంటే కాశ్మీర్లో జరిగింది. అదేవిధంగా కుషాన చక్రవర్తి కనిష్కుడు ఎవరి నుండి బౌద్ధ మతాన్ని స్వీకరించాడు అని అడిగితే కనుక ఈ కనిష్కుడు వచ్చేసి బౌద్ధ పండితుడు అదేవిధంగా సన్యాసి అయినటువంటి అశ్వఘోషుడి ప్రభావంతోనే బౌద్ధ మతాన్ని అయితే తీసుకున్నాడు అని చెప్పేసి అయితే మనకు తెలుస్తుందన్నమాట. ఇంకో విషయం అయితే గమనించండి, మొత్తంగా చూసుకుంటే మనకు చరిత్రలో 4 బౌద్ధ సంగీతులు అయితే జరిగినాయన్నమాట. 4 బౌద్ధ సంగీతులు అంటే మొదటిది, సెకండ్ది, థర్డ్ది, ఫోర్త్ది. ఈ 4గుట్లో మరి ఎవరుండే ఆ కాలంలో ఏ ప్రాంతంలో జరిగింది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి దీనికంటే ఒక కోడ్ ఉంటుంది, జాగ్రత్తగా వినండి. ఇది
కొద్దిగా గుర్తుండుకోండి, మీకు తెలిస్తే పర్లేదు, తెలియకపోతే నేను చెప్తున్నాను. ఇక్కడ ఆక రావై పాక గుర్తుపెట్టుకోండి. ఆక రావై పాక, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ ఫస్ట్ ఆ చూసుకున్నట్టయితే మనకు అజాత శత్రువు అన్నమాట. కా అంటే వచ్చేసి మనకు కాల అశోకుడు, ఆ అంటే అశోకుడు, అదేవిధంగా కా అంటే కనిష్కుడు. సో వీళ్ళు రాజులు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రా అని చూసుకున్నట్టయితే ఫస్ట్ రాజగృహము, సెకండ్ వై అంటే వైశాలి, పా అంటే పాటలీపుత్ర, కా అంటే కాశ్మీర్ అన్నమాట. సో ఫస్ట్ ఎవరున్నారు? అజాత శత్రువుని కాలంలో రాజగృహంలో జరిగింది, కాలాశోకుని కాలంలో వైశాలిలో జరిగింది, అశోకుని కాలంలో పాటలీపుత్రలో జరిగింది, కనిష్కుడి కాలంలో కాశ్మీర్లో జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇంకా దీనికి ఏమైనా ఇంపార్టెన్స్ ఉందంటే ఇంపార్టెన్స్ చాలా ఉంటుంది. దీనికి అధ్యక్షులు ఎవరున్నారు అని చెప్పేసి కూడా మీకు అడిగేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో అధ్యక్షుల పేరు వీలైతే గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయడం చెప్తాను. ఒకటి ఏదైతే ఇది మొదటిసారి జరిగినటువంటి బౌద్ధ సంగీతికి అధ్యక్షుడు వచ్చేసి మహాకాశ్యపుడు, అదేవిధంగా రెండవ దానికి సభాకామి, మూడవ దానికి ఉపగుప్తుడు, నాలుగో దానికి వాసుమిత్రుడు అని చెప్పేసి అయితే గుర్తుపెట్టుకోండి. ఇంతకు మించి డీప్గా అయితే వాళ్ళు పోరు. కాకపోతే వీలైనంత మట్టుకు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఇయర్ అనే అవసరం లేదు, కానీ ఇవి నేమ్స్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్రింది వారిలో భారత జాతీయ కాంగ్రెస్ మితవాద నాయకుడు కాని వారు ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. అంటే ఇప్పుడు జాతీయ కాంగ్రెస్ మితవాదులు అతివాదులు అని చెప్పేసి ఉన్నారు కదా, మనకు మోడరేట్స్ అని వీళ్ళు ఉన్నారు కదా. సో ఇందులో మనకు నాయకులు కాని మితవాద నాయకులు కానిది ఎవరు అన్నట్టు. సో ఈ గోపాలకృష్ణ గోఖలే మితవాదుడే, దాదాబాయి నవరోజీ మితవాదుడే, ఫిరోజ్ షా మెహతా మితవాది, అరబిందో ఘోష్ అనే అతను మితవాది కాదు. ఓకేనా, దీనికి ఆన్సర్ వచ్చేసి అరబిందో ఘోష్. సో యాక్చువల్గా మీరే చెప్పాలనుకున్నా నేనే చెప్పేసిన పోనీ. నెక్స్ట్ వచ్చేసి IPL 2025లో విరాట్ కోహ్లీ ఏ ఘనత సాధించాడు అని చెప్పేసి క్వశ్చన్ అడిగాడంట. అంటే ఇది నాకు పర్టికులర్గా తెలియదు ఇతను ఏందనేది, బట్ ఇతనికి సంబంధించినటువంటి ఆప్షన్స్ని చూసినట్లయితే నాకు అనిపించిన క్వశ్చన్ అయితే నేను చెప్తాను. కోహ్లీ ఏం చేసిండు అంటే ఈ సీజన్లో మొత్తం ఈ IPL మొత్తం సీజన్లో ఇతను ఏం చేసినట్టు ఇప్పటి వరకు ఇందులో అతను 1000 4లు మొత్తంగా 6లు కొట్టడం అయితే జరిగిందనమాట. మొత్తంగా 1000 4లు అంటే 6లు కూడా 4లు 6లు మొత్తం 1000 దాంట్లో 1000 4లు 1000 6లు సపరేట్ కాదు, మొత్తంగా 4లు 6లు కలుపుకొని 1000 కొట్టడం అయితే జరిగింది. సో ప్రజెంట్ 1071 వరకు అయితే ఏమో చేరుకున్నాడు. బట్ మొత్తానికైతే ఈసారి ఘనత అయింది 1000 4లు 1000 అంటే 6లు అయితే కొట్టడం అయితే జరిగింది. ఇది మొత్తం తొలి ఆటగాడుగా రికార్డు పుస్తకాల్లో అయితే తను ఎక్కిండు అని చెప్పేసి క్వశ్చన్ దీనికి. సో ఆప్షన్లో ఏమిచ్చిండంట, అతను 10,000 పరుగులు చేసిండు, 1000 4లు 6లు కొట్టిండు, 5 టైటిల్ గెలుచుకున్నాడు. ఆప్షన్ ఇంకేదో వచ్చింది, బట్ మొత్తానికి వచ్చేసి గుర్తుంచుకోండి ఏంటి అంటే ఇతను 4లు 6లు కలుపుకొని మొత్తంగా 1000 అయితే కొట్టిండు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి జర్నలిజంలో అత్యుత్తమ ప్రతిభకు 19వ రామ్నాథ్ గోయంకే అవార్డు 2025లో ఎవరిని సత్కరించారు? అయితే గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ ఇయర్ మనకు చూసుకున్నట్టే 2025 సంవత్సరానికి సంబంధించి జర్నలిజంలో ఎవరైతే అత్యున్నతంగా జర్నలిజంలో సేవలు చేస్తారో వాళ్ళకి ప్రతిభ అవార్డ్స్ అయితే ఇస్తారు. అది రామ్నాథ్ గోయంకే అవార్డు. ఇది ఇచ్చింది 19వ ఎడిషన్ అనమాట. ఈ 2025 సంవత్సరం చూసుకున్నట్టయితే ఇది మొన్న రీసెంట్గా 19 మార్చి 2025 రీసెంట్గా చూసినారా, మార్చ్ మీకు ఎగ్జామ్ కంటే 2 months ముందే ఇదైతే ఈ సత్కరించడం అయితే జరిగింది. ఇది ఎక్కడ ఇచ్చారు అంటే న్యూఢిల్లీలో ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక్కడ 20 విభాగాల్లో 27 మందికి అయితే ఈ యొక్క అవార్డ్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అందులో ఒకరి పేరు అయితే నేను చెప్తాను. హిందీకి సంబంధించి మృదులికా ఝాకి అయితే ఇవ్వడం అయితే జరిగింది. నేను ఇంకా మిగతా వాళ్ళ పేర్లు చూసుకుంటాం, మాకు కావాలనుకుంటే ఇక పైన ఫొటోస్ పెడుతున్నా, జాగ్రత్తగా చూడండి. వీలైతే ఇంపార్టెన్స్ ఎవరైనా ఉంటే నోట్ చేసుకొని పెట్టుకోండి. ఈమె కొంచెం ఇంపార్టెంట్ కాబట్టి నేను ఈమెదైతే చెప్పిన. మీకు ఈరోజు అడిగిన క్వశ్చన్లో ఈమెనే ఉందా ఆన్సరు ఒకసారి కింద కామెంట్ అయితే చేయండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఎవరైనా తమ భారత పౌరసత్వాన్ని రద్దు చేసుకుంటే ఏం జరుగుతుంది? ఇప్పుడు ఏముంది, మనకున్నటువంటి భారత పౌరసత్వాన్ని ఇప్పుడు రద్దు చేసుకోవచ్చు, ఎవరైనా రద్దు చేసుకోవచ్చు. రద్దు చేసుకుంటే ఏమవుతుంది, ఆ వ్యక్తి భారతసత్వ అంటే దాన్ని రద్దు చేసుకున్నట్లయితే అతను కొన్ని ప్రతికూల పరిస్థితులను అయితే ఎదుర్కోవాల్సి అయితే వస్తుంది. అందులో మొదటిది ఏంది, అతను భారతదేశంలో శాశ్వతంగా నివసించే హక్కును కోల్పోతాడు. శాశ్వతంగా అంటే చుట్టమైపోతాడు, వచ్చినప్పుడు ఉన్నట్టే మళ్ళీ వెళ్ళిపోవడమే. మరి ఇంకేంటి, భారతదేశంలో ఉండడానికి అతనికి వీసా అనేది కంపల్సరీ అవసరమైతే అవుతుంది. అదేవిధంగా అతని వద్ద ఉన్నటువంటి పాస్పోర్ట్ కూడా అంటే ఇండియాకి సంబంధించినటువంటి పాస్పోర్ట్ కూడా అతనికి చెల్లుబాటు కాదు. అదేవిధంగా అతను మన ఎలక్షన్స్లో కూడా ఓటు వేయడానికి కూడా అవకాశం అయితే ఉండదన్నమాట. సో ఇవన్నీ అయితే ఉంటుంది. మీకు వచ్చినటువంటి ఆప్షన్స్లో మరి ఏది ఉందో చూసి దాన్ని మీరు ఆన్సర్ అయితే పెట్టాలి. కాబట్టి నేను ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే పెట్టిన. ఇంకోటి వచ్చేసి న్యాయ సమీక్ష ద్వారా ఒక రాజ్యాంగ అంటే ఒక చర్య రాజ్యాంగ విరుద్ధం అని ప్రకటిస్తే ఏం జరుగుతుంది? ఇక్కడ చర్య కాదండి, చట్టం ఇది.
ఇది చట్టము. ఒక న్యాయ సమీక్ష ద్వారా ఒక చట్టం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటిస్తే ఏం జరుగుతుంది? ఆ చట్టం న్యాయ సమీక్ష ద్వారా రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి ఒకవేళ కోర్టు భావిస్తే కనుక ఆ చట్టం కాదని, అదేవిధంగా దాన్ని అమలు చేయడం అనేది కుదరదని చెప్పేసి కోర్టు ఆ చట్టాన్ని రద్దు చేయవచ్చు లేదా చెల్లుబాటు కానిదిగా కూడా చేయవచ్చు. అట్లాంటి పవర్స్ కూడా మన సుప్రీంకోర్టుకు కూడా ఉన్నాయి. ఇదొక విషయం అయితే గమనించండి. సో ఇందులో ఇచ్చినటువంటి ఆప్షన్, దీన్ని బట్టి మీరు ఈ క్వశ్చన్ని బట్టి అక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ని బట్టి అయితే మీరు ఆన్సర్ చేయాలి. నా క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి, నాకు ఆప్షన్స్ రావు కాబట్టి నేను సింపుల్గా ఇటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పాల్సి అయితే ఉంటుంది మీకు. ఇంకోటి వచ్చేసి బల్బీర్ సింగ్ సీనియర్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 2024 హాకీ ఇండియా పురుషుల విభాగానికి సంబంధించినటువంటి అవార్డు ఎవరికి వచ్చింది అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. సో 2024 సంవత్సరానికి సంబంధించినటువంటి బల్బీర్ సింగ్ సీనియర్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్, ఓకేనా, ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ హాకీ వాళ్ళకైతే ఇస్తారు. సో ఎవరికి వచ్చింది పురుషుల విభాగంలో అంటే భారత హాకీ జట్టు కెప్టెన్ అయినటువంటి హర్మన్ ప్రీత్ సింగ్ అయితే ఈ అవార్డు రావడం అయితే జరిగింది. ఇక్కడ పురుషుల విభాగంలో. మరి రేపటి నాడు మీకు మహిళల విభాగంలో అడిగితే ప్రాబ్లం అవుతుంది కదా. సో మహిళల విభాగం కూడా నేను ఇక్కడ చెప్తాను. మహిళల విభాగంలో చూసుకున్నట్లయితే హాకీ జట్టులో సవితా పూనియాకి అయితే వచ్చింది. ఈ సవితా పూనియా ఎవరు? గోల్ కీపర్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, కెప్టెను, గోల్ కీపరు. ఈ సవితా పూనియా ఎవరు అని చెప్పేసి కూడా మనకు రావచ్చు, కాబట్టి గోల్ కీపర్ అని చెప్పేసి కూడా గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటి అంటే ఈ 7వ హాకీ ఇండియా వార్షిక అవార్డులు మనకి రీసెంట్గా మార్చి 15, 2020 న్యూఢిల్లీలో జరిగినాయి. చూసారా, మనకు రీసెంట్ అప్డేట్ క్వశ్చన్స్ కూడా మనకు వస్తున్నాయి. రీసెంట్గా ఉన్నటువంటి క్వశ్చన్స్ కూడా ఇస్తున్నాయి, చూసుకోండి. ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో జరిగింది. ఒకవేళ ఇది 8వ ఎడిషన్ అని చెప్పేసి కూడా అడగచ్చు. ఇది 7వ ఎడిషన్ అని చెప్పేసి కూడా గుర్తుపెట్టుకోండి. ఇక భారతదేశంలోని పురాతన హాకీ టోర్నమెంట్ ఏది అని చెప్పేసి కూడా మీకు అడిగినా కూడా ఇది బీటన్ కప్ హాకీ టోర్నమెంట్ 1895లో ప్రారంభమైంది అని చెప్పేసి కూడా గుర్తుపెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ వచ్చేసి ఆ పీ బ్లాక్ ఎలిమెంట్కి సంబంధించిన దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ అయితే వచ్చిందంట. విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్ అబౌట్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ అని చెప్పేసి క్వశ్చన్ అయితే వచ్చింది. నాకు దీనికి ఖచ్చితంగా నాకు ఆప్షన్స్ అయితే తెలియదు, బట్ ఈ పీ బ్లాక్ ఎలిమెంట్స్కి ఉన్నటువంటి ప్రత్యేకత అయితే నేను చెప్తాను. దీనికి సంబంధించి పీ బ్లాక్ ఎలిమెంట్స్ కనుక చూసుకున్నట్టయితే ఇది ఆవర్తన పట్టికలో మన పీరియాడిక్ టేబుల్లో 30 నుంచి 18 సమూహాలు అయితే ఉంటాయి అన్నమాట. 13 నుంచి 18 వరకు అయితే పీ బ్లాక్ మూలకాలు అయితే ఉంటాయి. ఈ పీ బ్లాక్ మూలకాల యొక్క బయటి ఎలక్ట్రాన్లను పీ కక్షలో మాత్రమే ఉంటాయి, ఓకేనా. బయట ఎలక్ట్రాన్లు పీ కక్షలో ఉంటాయి. ఇంకోటి ఏంటి, పీ బ్లాక్లో లోహాలు, అలోహాలు మరియు మెటలాయిడ్లు కూడా ఉంటాయి. ఇవి విభిన్న లక్షణాలను మాత్రం కలిగి ఉంటాయి, విభిన్న లక్షణాలను ప్రదర్శించడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క పీ బ్లాక్ ఎలిమెంట్స్లో చూసుకున్నట్టయితే కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, అదేవిధంగా జడవాయువులు వంటి కొన్ని ప్రసిద్ధమైనటువంటి ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. ఇదొక విషయం అయితే గమనించండి. ఇంకోటి ఏంటి అంటే ఈ పీ బ్లాక్ మూలకాల యొక్క సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం కనుక చూసుకున్నట్టయితే NS2Np1-6 ఇందులో హీలియం అనేది ఉండదన్నమాట. సో ఇది కూడా ఇంపార్టెంటే అన్నమాట. సో మీకు ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఇందులో ఏది ఉన్నా కూడా అది కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా కొంచెం గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి. ముఖ్యంగా ఎలాంటిది అడుగుతున్నారంటే ఇది అడగచ్చు, ఎలక్ట్రానిక్ విన్యాసం ఏంటి అని చెప్పేసి కూడా అడగచ్చు. సో NS2Np1-6 అని చెప్పేసి అయితే గుర్తుపెట్టుకోండి. మిగతా కూడా వీలైతే ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఈ ఆవర్తన పట్టికలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి అని చెప్పేసి కూడా అడగచ్చు. 30 నుంచి 18 అని చెప్పేసి కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పీ బ్లాక్ ఎలిమెంట్స్ అడిగింది కదా, మీరు ఏం చేస్తారంటే డి బ్లాక్ ఎలిమెంట్స్ని కూడా ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి, ఓకేనా. డి బ్లాక్ ఎలిమెంట్స్ ఏంటి, అది ఎప్పటి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది, దానికి సంబంధించినటువంటి ఎలక్ట్రాన్ విన్యాసం ఏంటి ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే 2025లో ఎన్ని ఎక్స్ప్రెస్ వేల లైన్లు పూర్తవుతాయి అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. అంటే ఇప్పుడు మనకు హైవేస్ ఉంటాయి కదా, ఎక్స్ప్రెస్ హైవేస్ లైన్లు పూర్తవుతాయి అని చెప్పేసి క్వశ్చన్ అయితే అడిగారు 2025లో. అయితే ఈ సంవత్సరం నాటికి మరో 11 హైవేలు మరియు ఎక్స్ప్రెస్ వేలను పూర్తి చేయాలని మంత్రిత్వ శాఖ గడువు విధించింది. ఈ సంవత్సరం పూర్తి చేయాల్సిన 11 హైవేలు మరియు ఎక్స్ప్రెస్ హైవేల మొత్తం పొడవు 5467 కిలోమీటర్లు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరం పూర్తి చేయాల్సినటువంటి 11 హైవేలు అదేవిధంగా ఎక్స్ప్రెస్ల యొక్క మొత్తం పొడవు ఎంతనంట 5467. అదేవిధంగా మనకు నిన్న థర్డ్ షిఫ్ట్లో అడిగినటువంటి క్వశ్చన్స్లో కూడా మనకు ఈ రోడ్డుకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా ఎన్ని రకాలుగా దిగినాయి నేను గత వీడియోలో కూడా క్లియర్గా చెప్పిన. సో ఇవి కూడా మనకు వస్తున్నాయి కాబట్టి ఈ ఏరియాలో కూడా మీరు కొంచెం ఫోకస్ చేయండి. అందుకే నేను వీటి గురించి కొంచెం మీకు డెప్త్గా అనాలిసిస్ అయితే చేస్తున్నా, ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎడారి జాతీయ ఉద్యానవనం దేనికి సంబంధించినది అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. ఎడారి జాతీయ ఉద్యానవనం కనుక చూసుకున్నట్టయితే ఇది మారుసల్ రాష్ట్రీయ పార్క్ అని కూడా దీనిని
పిలువబడే ఇది ఒక ఎడారి జాతీయ పార్క్ అని చెప్పేసి మర్చిపోకండి. అదేవిధంగా ఇది ఎక్కడుంది అంటే భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇది ఒక ఏకైక ఉద్యానవనం, అంటే ఏకైక జాతీయ పార్కు. ఇది థార్ ఎడారిలో ఒక ముఖ్యమైన పర్యావరణ వ్యవస్థ. ఇది వివిధ జాతుల వృక్షజాలం మరియు జంతుజాలానికి నిలయం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అయితే దీనికి ఆన్సర్ ఏంటి? ఈ ఎడారి జాతీయ ఉద్యానవనం దేనికి సంబంధించింది? ఇది వివిధ జాతుల వృక్షజాలం మరియు జంతుజాలానికి నిలయం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సో నేను ప్రతిదీ కూడా నేను డీప్గా ఎందుకు చెప్తున్నా అంటే మనకు ఇప్పుడు అడిగిన క్వశ్చనే నెక్స్ట్ సారి దాన్ని తిప్పి అడగొచ్చు, కాబట్టి వాడు ఏ రకంగా అడిగినా కూడా మీరు అన్నిటినీ ఎదుర్కోవాలన్న ఉద్దేశంతో ఇంత డీప్గా ఇంత ఇన్ఫర్మేటివ్ ఇస్తూ నేనైతే చెప్తున్నాను. అదేవిధంగా ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే పశ్చిమ తీరాన్ని ఏమని పిలుస్తారు? వాట్ ఈస్ ద వెస్టర్న్ కోస్టల్ కారిడార్ అని చెప్పేసి అంటున్నారు. సో దీని పశ్చిమ తీరాన్ని మనం చాలా పేర్లతో పిలుస్తామండి. ఒకటి కొంకన్ తీరం అంటాము, కరావలి అంటాము, మలబార్ తీరం అని చెప్పేసి పిలుస్తాము. సో ఇందులో మీకు ఆప్షన్స్లో ఏదైనా కూడా దాని ఆన్సర్ అయితే పెట్టండి. గుర్తుపెట్టుకోండి, పశ్చిమ తీరం వెస్టర్న్ కోస్టల్ కారిడార్ అంటే వెస్టర్న్ కోస్టల్ ఏరియా దాన్ని ఏమని పిలుస్తామంటే పశ్చిమ తీరమని కాకుండా మనం దాన్ని కొంకన్ ప్రాంతం అంటే కొంకన్ తీరం అంటాము, కరావలి అంటాము, మలబార్ అంటాము. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది జనరల్గా మనం అందరం గుర్తుపెట్టుకోవాలా. ఇంకోటి కనుక చూసుకున్నట్టయితే హౌ ఈస్ ద ఇండియా భూటాన్ బార్డర్ కనెక్టెడ్ టు ఇండియా? ఏముంది ఇండియా భూటాన్ బార్డర్ కనెక్ట్ ఏ రకంగా కనెక్ట్ ఉంటుంది అని చెప్పి చూసుకున్నట్టయితే మనకు ట్రీటీ ఆఫ్ ఫ్రెండ్షిప్ ఆధారంగా మాత్రమే ఉంటుంది. ట్రీటీ ఆఫ్ ఫ్రెండ్షిప్ గుర్తుపెట్టుకోండి. ఇండియా భూటాన్ ఎప్పుడు కూడా మన ఫ్రెండ్సే, మన మీద వాళ్ళు ఏం చేయలేరు. సో కాబట్టి మనకు మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది, కాబట్టి ట్రీటీ ఆఫ్ ఫ్రెండ్షిప్ మీద మాత్రమే ఆధారపడి ఇండియా భూటాన్ బార్డర్ కనెక్ట్ అయి ఉంటుంది అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. అదేవిధంగా నెక్స్ట్గా క్వశ్చన్ కనుక చూసుకున్నట్టయితే ఋతుపవనాలలో మార్పుకు ప్రధాన కారణం ఏమిటి? ఇప్పుడు ఋతుపవనాలలో ప్రధాన కారణం వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ చేంజ్ ఇన్ మాన్సూన్? ఇప్పుడు వాతావరణంలో మనకు మార్పులు జరుగుతాయి. ఉష్ణోగ్రత అదేవిధంగా తేమలో వేగవంతమైనటువంటి మార్పులు కారణమవుతుంది. సో ఇదంతా ఏంటి? మనకు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకున్నట్టయితే మనకు క్లైమేట్ చేంజ్ క్యాసెస్ ర్యాపిడ్ చేంజెస్ ఇన్ టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ అని చెప్పేసి దీనికి ఆన్సర్ అనమాట. సో తెలుగులో కనుక చూసుకున్నట్టయితే వాతావరణ మార్పు, ఉష్ణోగ్రతలో మార్పు, తేమలో వేగవంతమైనటువంటి మార్పు అని చెప్పేసి మీకు అక్కడ ఆప్షన్ ఉంటుంది, చూసుకోండి. సో నేను ఏమని రాష్ట్రం మీకు అర్థం అవ్వాలని చెప్పేసి వాతావరణ మార్పు, ఉష్ణోగ్రత మరియు తేమలో వేగవంతమైనటువంటి మార్పులకు కారణమవుతుంది. ఇది ఋతుపవనాల నమూనాను ప్రభావితం చేస్తుంది. అంతేకాకుండా వాతావరణంలో పెరుగుతున్నటువంటి గ్రీన్ హౌస్ వాయువుల సాంద్రత కూడా ఋతుపవనాలలో మార్పులకు ఒక ముఖ్యమైనటువంటి కారణంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇది చాలా పెద్దది మనకు చూసుకోండి. అదేవిధంగా ఒక వస్తువును వేడి చేసినప్పుడు ఏం జరుగుతుంది అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. ఏం జరుగుతుంది? అది వ్యాకోచిస్తుంది అని చెప్పేసి ఆన్సర్. దీనికి ఒక వస్తువును వేడి చేసినప్పుడు దాని కణాలు వేగంగా కంపించడం ప్రారంభిస్తాయి. దీనివల్ల వస్తువు యొక్క ఉష్ణోగ్రత పెరుగుతుంది మరియు అది వ్యాకోచిస్తుంది. ఉష్ణోగ్రత పెరుగుతుంది మరియు వ్యాకోచిస్తుంది. ఇదే దానికి సంబంధించినటువంటి ఆన్సర్, చూసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే 1299-1301 మధ్య మంగోలులు దండయాత్ర సమయంలో అంటే వాళ్ళు చేసినటువంటి దండయాత్ర సమయంలో ఉన్నటువంటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ అడిగానంట. సో అప్పుడు ఉన్నటువంటి ఢిల్లీ సుల్తాన్ వచ్చేసి అల్లావుద్దీన్ ఖిల్జీ అయితే ఉండే. అయితే ఈ మంగోలులు 2 సార్లు అయితే ఢిల్లీ మీద దాడి అయితే చేస్తారు. అందులో కనుక చూసుకున్నట్టయితే మొదటి దాడి 1299, రెండో దాడి వచ్చేసి 1302, 1303 మధ్యలో ఈ యొక్క రెండో దాడి కూడా వాళ్ళు చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ రకంగా అయితే దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే ఉన్నాయండి. సో టోటల్గా నాకు వచ్చినటువంటి క్వశ్చన్స్ అయితే నేను చెప్పాను. సో ఇందులో మ్యాక్సిమం అన్ని కూడా పర్ఫెక్ట్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఎవరైతే ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉన్నారో దయచేసి మీకు ఇంకా వేరే క్వశ్చన్ తెలిసినా కూడా కామెంట్ చేయండి. నేను చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని దాన్ని రెడీ చేసుకొని ఇన్ని నిమిషాల పాటు నాన్ స్టాప్గా మీకు క్లాస్ చెప్పడం అనేది అది చిన్న విషయం కాదు. ఒక్కసారి నా కష్టాన్ని కొద్దిగా అర్థం చేసుకోండి. నేను కోరుకున్నది ఒకటే, దయచేసి నెగిటివ్ కామెంట్ పెట్టకండి. మీ అందరికీ యూజ్ అవ్వాలన్న ఉద్దేశంతో మాత్రమే నేను ఇంత కష్టపడైతే వీడియో అయితే చేస్తున్నాను. అదేవిధంగా ఎవరైతే ఇండి వరకు వీడియో చూస్తారో ఇండి వరకు చూసా బ్రో అని చెప్పేసి ఒక చిన్న కామెంట్ చేయండి. అదే నాకు మీరు ఇచ్చే బూస్టింగ్ అవుతుంది. సో రానున్న షిఫ్ట్లలో కూడా నేను మంచి మంచి క్వశ్చన్స్ తోటి నేను మీకు సమాచారాన్ని అందించే ప్రయత్నం అయితే చేస్తాను. అదేవిధంగా వీడియోని లైక్ చేయడం మర్చిపోతే దయచేసి ఇప్పటికైనా వీడియోని లైక్ అయితే చేయండి. ఇదన్నమాట. సో నెక్స్ట్ షిఫ్ట్కి సంబంధించినటువంటి వీడియోస్ కూడా సెకండ్ షిఫ్ట్, థర్డ్ షిఫ్ట్ ఒకటే వీడియోలో చేసి పెట్టే ప్రయత్నం చేస్తాను. అది కొంచెం లేట్ అవుతుంది, బట్ వెయిట్ చేయండి. అప్పటి వరకు అయితే మిగతా సబ్జెక్ట్ అయితే చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇదన్నమాట. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ అయితే ఏదో ఒక కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.